హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉషా రెసిపీస్ 9966. రైస్‌లోకైనా, చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే చిక్కుడుగాయ కర్రీ చేశాను. చాలా బావుంది. ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేశాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటుంది. రైస్‌లో కలుపుకోవడానికి కూడా బావుంటుంది. ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు వేసుకుంటున్నాను. ఇదొకసారి బాగా కలిపేసుకోవాలి ఆయిల్‌లో. ఇది బాగా ఫ్రై అయిపోవాలి. మరీ ఎక్కువ ఉల్లిపాయలు మాడిపోయే వరకు ఫ్రై చేయొద్దు. ఇలా దోరగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు నీట్‌గా ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్నాను చిక్కుడుకాయలని. ఇలా గింజలుండేవి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీకి. నేనైతే కొంచెం గింజలెక్కువ ఉండేవే తీసుకున్నాననమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి బావుంటుంది. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలన్నీ కూడా ఆయిల్‌లో వేసేసుకున్నాను. చిక్కుడుగాయలో ఎప్పుడు కూడా సాల్ట్ ఎక్కువ పట్టదండి. కొంచెమే వేసుకోండి. కావాలంటే లాస్ట్‌లో వేసుకోవచ్చు. నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకున్నాను. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా చిక్కుడుగాయలు మొత్తానికి కూడా సాల్ట్ పట్టేలాగా ఇలా ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపితే మొత్తం మిక్స్ అయిపోతుందనమాట. కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కొంచెం మగ్గి ఉంటాయన్నమాట. మళ్ళీ అలాగే వదిలేసామంటే అడుగంటుకుంటుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఈ చిక్కుడుకాయలు మొత్తం కూడా మగ్గిపోయే వరకు మనము ఒక 2, 3 సార్లయితే బాగా ఇలా కలిపేసి మగ్గించుకోవాలనమాట. మూత తీసి చెక్ చేసి మళ్ళీ కలిపి మూత పెట్టేసి చిక్కుడుకాయలు మొత్తం కూడా ఉడికిపోయే వరకు మనము కలుపుకుంటూనే ఉండాలి. చిక్కుడుకాయలైతే పైన ఉంటాయి కదా తొక్కలు అవైతే త్వరగా ఉడికిపోతాయన్నమాట. ఈ లోపల ఉండే గింజలు మాత్రమే మనకి టైం పడుతుంది. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నాను ఉడికాయా లేదా అని చెప్పేసి. ఇక్కడ నాకైతే ఉడికిపోయాయన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు కారానికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ దాకా వేశాను. అలాగే ధనియాల పొడి కూడా 1 స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ 2 వేసి ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలనమాట. ఇలా వేసిన తర్వాత మనం సిమ్‌లోనే చేసుకోవాలి కర్రీ మొత్తం కూడా లేదంటే మాడిపోతుంది. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఇలా మనం వదిలేయాలి సిమ్‌లోనే. ఆ తర్వాత 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయి ఉంటుందనమాట. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇందులో టమాటా ముక్కలు ఇప్పుడు వేస్తే మంచిగా బావుంటదనమాట. స్టార్టింగ్ వేస్తే మనకి ముక్కలనేది చిక్కుడుకాయలు ఉడకవనమాట. కాబట్టి నేను లాస్ట్‌లో వేస్తాను. అయినా కూడా టేస్ట్ చాలా బావుంటుందండి. ఇలా ట్రై చేయండి ఒకసారి ఎప్పుడు రెగ్యులర్‌గా కాకుండా. టమోటాలు కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ అలా మగ్గించుకోవాలి సిమ్‌లోనే. టమోటాలు మొత్తం సాఫ్ట్‌గా అయిపోవాలి. టమోటాలంతా కూడా మగ్గే వరకు మనం ఇలాగే మూత పెట్టేసి మగ్గించుకుంటూ ఉండాలి. మనం మూత తీసేసి మళ్ళా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి టమోటాలైతే. ఇలా చూసారా మొత్తం కూడా మనకి మగ్గిపోయాయి బాగా. ఎక్కడ కనిపించవనమాట టమోటా ముక్కలు. చాలా సాఫ్ట్‌గా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతే అండి. ఒకసారి కొత్తిమీర వేసి కలిపేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ స్టైల్‌లో మీరు ట్రై చేసి రైస్‌లోకైనా, చపాతీలోకైనా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా. కొత్త వాళ్ళెవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్స్.